సడన్గా రక్త చరిత్ర రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్ట్ ఫిల్మ్ అవుతాయి. ఎందుకంటే ఆ రియలిజం అవ్వచ్చు, రిలేటబిలిటీ అవ్వచ్చు. రక్త చరిత్ర 2 కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇప్పుడు ఎవరికి సలహా ఇవ్వను, ఎందుకంటే నేను ఎవరి సలహా నేను తీసుకోను. నా సలహా ఎవరికి ఇవ్వను. ఇప్పుడు ఎవరిదైనా బయోగ్రఫీ మీరు తీయాలనుకుంటున్నారా? ఒకవేళ తీస్తే ఎవరికి? అసలు టోటల్గా నేను హిందీ షిఫ్ట్ అయిపోయాను. నేను తెలిసి నాకు తీయట్లేదు. మీరు నిజం చూపిస్తాను అని అంటారు, కానీ ఆ నిజం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మీదేనా? అంటే మనం ఏమి చేసినా ఎవరో ఒకరికి నష్టం ఉంటుంది, ఎవరో ఒకరికి లాభం ఉంటుంది. అది మనం ఆ పర్టికులర్ సందర్భం పరిస్థితి బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి అని అంటే దానికి టాలెంట్ ముఖ్యమంటారా, లేకుంటే ఒక ధైర్యం? ధైర్యం అనేది ఉంటుందా ఉండదా చెప్పలేము. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. కానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తాం. సినిమా రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రేక్ చేశారని అంటారు. అంటే మీరు బ్రేక్ చేసిన రూల్స్లో మీకు ఇప్పటికీ గర్వంగా అనిపించేటటువంటి మూవీ? ఇప్పుడు కంపెనీ ఉంది, శివ ఉంది. టేకింగ్ పరంగా నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి ఒక వాక్యంలో మీరు ఎలా చెప్తారు? నా కొడుకు. మీ మీద వచ్చినటువంటి విమర్శల్లో మీకు నచ్చిన విమర్శ? నేను ఒక దున్నపోతున్నాను. దున్నపోతు మీద వర్షం పడినట్టు విమర్శల్ని అంతగానే ఎక్కువ నేను టాపిక్ ఇస్ ఓవర్. కనివ్వండి.